నమస్తే సార్. అవు సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనే సంగతి వాస్తవం మనకి. అవునవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందంటారా? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేయడం 2 విధాలుగా ఇబ్బంది. పిఠాపురంలో గెలవకపోయినట్టయితే పార్టీనే మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలిచాడంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సరైన మొగుడు పవన్ కళ్యాణే. ఆంధ్ర అంతా గెలిస్తే వేరు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ స్వతసిద్ధంగా జన సైనికుల్ని తన వెంట పెట్టుకోగలటువంటి సమర్థుడు. ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్‌ని అంటే పులివెందుల నుంచి, కడప నుంచి కొంతమంది వచ్చేసారు. ఆ ఫ్యాక్షన్ గ్యాంగ్. వాళ్ళొచ్చి ఏం చేస్తున్నారు, బ్లేడ్‌లు మధ్యలో పెట్టుకొని షేక్ హ్యాండ్‌లు ఇస్తున్నారు. తెగిపోతాయి కదా! అలాగే దొమ్మిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ని బలవంతంగా ఎలా ఎలాగా చాలా సూక్ష్మంగా చంపాలో అని కూడా ఆలోచిస్తున్నారు. సూక్ష్మంగా చంపడం అంటే ఏమిటో తెలిసినా మర్మకళ ఉంటుంది. మీరు ఎత్తుండగా మిమ్మల్ని పెట్టుకొని ఎక్కడో ఈ వెనక 2 నరాలు నొక్కేస్తే అయిపోతాడు అంతే. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేరన్నమాట. అదే ఇక పక్కటెముకలు ఉన్నాయి. ఇక ఎదురుగా వచ్చి ఇక్కడ మధ్య ప్రాంతంలో ఒక డాష్ ఇచ్చినట్టు ఇది అయిపోతుందన్నమాట. ఎందుకని సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత కోపం అంటారు? పవన్ కళ్యాణ్ కోపాలు లేవండి. అంటే పవన్ కళ్యాణ్ గెలవకూడదు. పవన్ కళ్యాణ్ గెలిచినట్టయితే ఈయనకి పెద్ద మొగుడైపోయి కూర్చుంటాడు. అందువల్ల చూడరా నేను చూపిస్తాను నా సడాగా అని చెప్పేసి పులివెందుల నుంచి కడప నుంచి జనాలను తెచ్చేశారు. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ కొత్తగా గృహప్రవేశం చేసుకుంటాడు. ఆ ఇంటి చుట్టూ రెక్కి అంటే ఏంటి 2-3 రోజులు చూస్తారన్నమాట. ఏ టైంలో బయటకు వస్తాడు, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తాడు, కారు ఇరుపకి వెళ్తుంది, ఎలాగ ఎన్ని మలుపులు తిరుగుతుంది. అంటే ముందు రోడ్డు కనపడకుండా మలుపు తిరిగిందంటే వాళ్ళు అడిగుని కొట్టేస్తారన్నమాట. ఇవన్నీ రెక్కీలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అంత ఈజీనా సార్ పవన్ కళ్యాణ్ టచ్ చేయడం? తప్పదండి. అంటే ఏముంది అంత సునాయాసంగా టచ్ చేస్తారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సెక్యూరిటీ మొత్తం రిటైర్ ఆర్మీ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఒక ప్రైవేట్ సైన్యమే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయడం అంత ఈజీ అంటారా? అందుకే కదా ఇది రెక్కీ. టచ్ చేయడానికి ఎప్పుడు అనుకూలమైన పరిస్థితి దొరుకుతుందో దానికోసమే రెక్కి నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే జెడ్ సెక్యూరిటీ తనకు కావాలి. తప్పకుండా కావాలి. అది మోడీ గారు ఆలోచించాలి. ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేయలేం కదా! ప్రాణాలు పోతాయని వాళ్ళు బయట పుకార్లు రకరకాలుగా విశ్వసనీయ సమాచారం ద్వారా వినిపిస్తున్నాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తీసి పక్కన పెట్టండి. చిరంజీవి గారు అంటారు నాకు రాజకీయాలంటే అభిలాష లేదని చెప్పేసి. రాజకీయాలు కాదు, నీ తమ్ముడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడు. నువ్వు కాపాడుకోవాలి. సేన ఎంతమంది ఉన్నా సేనకి డైరెక్షన్ ఇవ్వాలి. నీకు అనుమానం కలిగినప్పుడేమో వెంటనే సిబ్బందిని తెప్పించుకోవాలి. ఒంటరిగా పోనివ్వకూడదు. ఈయన ఎప్పుడు ఎండలో తిరిగే మనిషి కాదు కదా! రోజుకోసారి పడిపోతున్నాడు. రోజుకోసారి సెలైన్ ఎక్కించుకుంటున్నాడు. రోజుకోసారి పవన్ కళ్యాణ్ అంటేనే ఆవేశం. ఆవేశం తగ్గిపోయి మాట్లాడేసరికి జనాలకు ఉత్సాహం ఉండదు. ఆ ఊగిపోతూ మాట్లాడుతుంటేనే జనానికి ఆ రక్తం ఉడుకులెక్కుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు కండిషన్ ఏంటంటే అన్‌కండిషనల్ కండిషన్. ఏంటంటే ఎలాగో అలాగా నాకు పవన్ కనిపించకూడదు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి పవన్ గెలవకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ పవన్‌కి పెద్ద ప్రతిబంధకంగా ఎవరున్నారంటే ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు సార్. జనం వస్తారు. అంటే పవన్ కళ్యాణ్, పవన్ సేనలాగా వస్తారు. వచ్చి ఏం చేస్తారో మనకు తెలియదు కదా! ఎవరు ఈ మంచివాడు, ఈ రౌడీ అని మాకు కనిపెట్టలేము కదా! అది చాలా ఇబ్బందిగా మారింది. ఈ ఆర్మీ ఏం చేస్తుంది? ఎవరేం చేస్తారు? ఇట్లా పిచ్చ అభిమానిగా పవన్ కళ్యాణ్‌కి జై, జై, జై అనుకో రాజీవ్ గాంధీని ఎలా చంపారు? కదండీ! తాను అనే అమ్మాయి మానవ బాంబుతో పేల్చేసింది కదా! మరి అందరూ చూడలేదా? రాజీవ్ గాంధీ కంటే మీరు టచ్ చేయగలరు కానీ ఈయన అంటున్నారు. అలాగైతే రాజీవ్ గాంధీని టచ్ చేయగలరా? అలాగైతే ఇందిరాగాంధీని టచ్ చేయగలరా? ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు? చంపాలనుకున్నోళ్ళు ఎలాగా చంపుతారు. అయితే పవన్ కళ్యాణ్‌ని చంపుతారు అని మనం బేషరతుగా చెప్పలేము. ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా ఉన్నాయి. మరి అక్కడ ఒక మనిషిని చంపేంత కిరాతక మైండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికైతే ఉండదు.
ఈవెన్ మనుషుల్ని తీసుకొచ్చి అక్కడ దింపి ఒక మనిషిని చంపి అంటే దుర్మార్గపు మైండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉండదని అక్కడ ప్రజానీకం అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు? ప్రధానికం ఎవరనుకుంటారండి? ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరు కూడా సైకో దిగాలి, సైకిల్ రావాలంటున్నారు. అంటే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఇది అనుకున్నప్పుడు ఎవరు అనుకోవటం లేదని చెప్తారేంటి? ఒకటి. నాకు జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు. హ్మ్. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు పెట్టిన పేరే సైకో పోవాలి, సైకిల్ రావాలి. కనుక నో డౌట్ ఎట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి తాలూకు హస్తం వాళ్ళ నాన్న చావులోనూ ఉందని ప్రచారాలున్నాయి. మనకు తెలీదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హస్తం వివేకానందని కేవలం షర్మిలకి ఆ ఎంపీ టికెట్ కోసం మాట్లాడారని చెప్పేసి ఆయన ఉంటే మనకి ఎలాగా వీలు పడదని చెప్పేసి ఎవరో మొత్తం పన్నాగం పడినారు. ఆ పన్నాగం పడినది ఏదో సిబిసిఐడికి బాగా తెలుసు. రికార్డెడ్గా ప్రూవ్ అయిపోయింది. ఎప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో మనకు తెలియదు. మరి ఒక కన్ను ఇంకో కన్ను ఎందుకు పొడుచుకునిద్ది? మరి అసెంబ్లీలో చెప్పారు ఆయన కదా సార్ అన్నాడు, మరి. ఆయన సెంటిమెంట్లుగా అంటాడనమాట. ఆ! మరి షర్మిల కూడా నాకు 2 కూతుర్లు కాదు 3 కూతుర్లు అన్నాడు. మరి ఈరోజు రాళ్ళదాడి ఎందుకు చేయించాడు? నాకు 2 కూతుర్లు కాదు నాకు అంటే 3 కూతుర్లు. అదే షర్మిల చెల్లి కాదు నా కూతురు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందంటారా? డెఫినెట్గా రాళ్ళదాడి. ఉంటుందండి. హ్మ్. వైసీపీ హస్తం ఎందుకు ఉండదు? హ్మ్. వైసీపీ హస్తం అంటే పులివెందుల వాళ్ళే కొడతారు. మరి వాళ్ళ మీద వెనక డైరెక్షన్ లేకుంటే ఎన్ని గుండెలు ఎవరినో కొట్టడం లేదు. స్వయానా రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కొడుతున్నారు. ఒకటి. అంతకుముందు ఎన్నికల్లో దిగే ముందు ఈ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. నా చిన్నాన్నని చంపారండి. ఆ చిన్నాన్నేమో మన చంద్రబాబు నాయుడు గారు చంపించారని. అలాగే కోడికత్తి కూడాను తానే పొడిపించుకొని, తానే హత్యా ప్రయత్నం చేశారని పుకారు పుట్టించుకొని, తానే ఒక శ్రీనివాసునేమో జైల్లో పెట్టి, ఒకసారి కూడా హీరింగ్‌కి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కిరాతకాలు చేస్తున్నాడంటే 3000 వాయిదాలు లెక్క చేయకుండా ఉండగలిగినటువంటి ఆ ధీమంతుడు. అదే 3000 వాయిదాలు లెక్క చేయకుండా ఉంటే ఏం చేస్తారు తెలిసినా? ఇంకేమి ఆర్గ్యుమెంట్ లేకుండా జైల్లో పడేస్తారు. ఆర్గ్యుమెంట్ లేకుండా. కోర్టులో వాళ్ళకున్నటువంటి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సూక్తుల ప్రకారంగా. గనక అందువల్ల చంద్రబాబు నాయుడు హత్య చేయించాడా లేదని తర్వాత తెలుస్తుంది. ఎవరిది మెత్తని మనసు అనేది కూడా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది మెత్తని మనసు అంటే ఎవరు నమ్మరు. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఒక చిన్న అంటే వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి ఉంది. ఏంటంటే ఒకటో తారీఖు నాడు తలుపులు తెలవగానే మనకు పెన్షన్ వచ్చేస్తుంది ఒకటి. అయితే పథకాలు ఏవైతే ఉన్నాయో మాకు అంటే ఆహ్, ప్రకారంగా పంక్చువల్‌గా ఆహ్, ఏ రోజుకి అంటే ఎప్పుడు ఇవ్వాలో ఇచ్చేస్తున్నాడు. అవును. ఇవి ఈ పథకాలన్నీ బాగానే అమలు చేస్తుండని ఉంది గానీ, ఈ పథకాలు పథకం విలువ ఎంత? ఎంతమందికి అమలు చేస్తున్నాడు? యాక్చువల్‌గా హక్కుదారులు ఎందరు? ఎంతమంది అందుకోగలుగుతున్నారు? ఈ ప్రశ్న వేసుకోవాలి ఎవరైనా సరే. రెండోసారి ఏంటంటే, ఈరోజు జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. ఖజానా ఖాళీ అయిపోయింది. తర్వాత ఒక ఫండు ఇంకో దానికి వాడడం ఏంటి? నువ్వేం వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? నువ్వు కేంద్రం నుంచి తీసుకున్నటువంటి ఆ ధనం ఏదైతే ఉందో దేనికోసం తీసుకున్నావు? విద్య కోసం తీసుకున్నానంటే ఆ విద్యను డెవలప్ చేయాలి. ఇవన్నీ శిలాఫలకాలేసి దాంట్లో 11 మెడికల్ కాలేజీ ఆంధ్రదేశంలో ఉన్నాయంటే అక్కడ శిలాఫలకాలే మిగులుతున్నాయి. అర్థమైందా? తర్వాత విద్య, వైద్యం ఊరూరా ఒక ప్రాథమిక వైద్యశాలని పెట్టేసి అక్కడ ఒక కాంపౌండర్ కూడా లేకుండా ఈగలు తోలుకుంటూ ఉన్నట్టయితే ఆ వైద్యశాల ఎందుకు? ప్రాథమిక వైద్యశాలలో ఒక డాక్టర్ ఉండాలి, ఒక నర్స్ ఉండాలి, ఎవడో అసిస్టెంట్ ఉండాలి కదా! అదేమి లేదు. బారుగా తీసేసి ఉంటాయి. వాళ్ళు జీతాలు తీసుకుంటారు. అంటే నువ్వు ఒక ధనం కొంత కేటాయించే బదులు అది సద్వినియోగం అవుతుందా లేదా అన్నది పర్యవేక్షణ చేయాలి. అది మన బాధ్యత. అవును. అది లేదు. పోయిన తర్వాతేమో నువ్వు నీకున్న సంపదని ఖర్చు పెడుతున్నావు. అంతేగాని నువ్వు సృష్టించిన సంపదలోంచి ఖర్చు పెట్టడం లేదు. నీకొచ్చే నిధుల్లోంచి, నీకొచ్చే విధుల్లోంచి ప్రభుత్వ తాలూకు అంటే ఒక ప్రభుత్వం అంటే సంపద. ఆ అవును. సంపదని తాకట్టు పెడుతున్నావు.
ఈరోజు ఏ స్థితికి వచ్చావంటే అంటే వీళ్ళందరితో. ఆంధ్ర రాష్ట్రం అవసరాని కోసం తాకట్టు పెడతారని కొడాలి నాని గారే అన్నారు. అవును. దానికి మీరేమంటారు? కొడాలి నానికి ఏం తెలుసు అంటే ఆయన పెద్ద సన్నాసి. హ్మ్. కొడాలి నానికి ఏం తెలుసు తాకట్లు పెడతారా? ఇంతవరకు ప్రభుత్వంలో ఎవరైనా తాకట్టు పెట్టారా? హ్మ్. అంటే ప్రభుత్వంలో తాకట్టు పెట్టేమిటి? నువ్వు పరిశ్రమలు రావు, నీకు ఆదాయం రాదు, సంపద లేదు, నీకు తాకట్టు పెట్టేస్తావు నువ్వు. నీకు తోచిన పనుల్లో చేసేస్తే రేపటి తరానికి ఉన్నటువంటి అసరా ఏముంది? జాతీయ సంపద అనేది భావి తరాలకి ఉపయోగపడేదిగా ఉండాలి. మనం కాదు, మన తర్వాత వచ్చేవాళ్ళు. వాళ్ళకేం మిగిలింది? మరి వాళ్ళకి కూడా అవసరం పడుతుంది కదా. నువ్వు అరే ఋషికొండ లాంటి ఋషులు తపస్సు చేసుకునే స్థలాన్నే గుండె పగలగొట్టి మరి నువ్వు బిల్డింగులు కట్టించేసుకున్నావే. ఈ టూరిజం మినిస్టర్ ఏం చేస్తుంది? పైగా ఆ టూరిజం మినిస్టర్ చేత ఈ పాపం అంతా తనకు అంటగట్టాలని ఆవిడ చేత అంటే ఆ, ప్రవేశం చేయిస్తావా? కనుక ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా మనిషిని కాపాడవండి. దయచేసి అవి మానేసుకుంటే మంచిది ఎవరైనా సరే. థ్యాంక్ యూ సార్.